హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోని 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లోని ఎక్సైజ్ 1.2లోని సమ్స్ చూద్దాం సార్. ఆ లాస్ట్ వీడియోలో మనకి ఇదే చాప్టర్లోని మనకి ఒక థియరం ఒక ఎగ్జాంపుల్ చూసాం సార్. అంటే √3 ఏ విధంగా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది, అలాగే √2 అనేది ఏ విధంగా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అనేది లాస్ట్ వీడియోలో చూసాం సార్. అండ్ ఈ వీడియోలోని ఎక్సైజ్ 1.2లోని సమ్స్ చూద్దాం సార్. ఎక్సైజ్ 1.2లో టోటల్గా 3 సమ్స్ ఉన్నాయి సార్. అందులో మనకి 3 సమ్స్ ఈ వీడియోలో చూద్దాం. వీడియో చూసే ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మనకి ఎక్సైజ్ 1.2లోని ఫస్ట్ సమ్ సార్. ఫస్ట్ సమ్ ఏమొచ్చారు, మా ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్. అంటే లాస్ట్ వీడియోలో మనం ఏం ప్రూవ్ చేసాం, √2 √3ని ఇర్రేషనల్ ప్రూవ్ చేసాం. సేమ్ అదే మోడల్లో మనకి ఇక్కడ ఏం ప్రూవ్ చేయమంటున్నారు, మా √5 అనేది ఒక ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటున్నారు. సేమ్ మెథడ్ సార్, ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలో. మనకి సేమ్ మ్యాటర్ అనేది ఎటువంటి చేంజింగ్స్ అనేవి ఉండవు సార్. అంటే ఫస్ట్ మనకి ఏం చేస్తాం సార్, లెట్ us assume టు ద కాంట్రరీ, అంటే దానికి వ్యతిరేకంగా తీసుకుందాం. √5 అనేది యాక్చువల్గా ఏంటి, మనకి √5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. దానికి వ్యతిరేకంగా ఏమని తీసుకుంటాం సార్, మనం రేషనల్ నెంబర్ అని తీసుకుంటాం. అయితే లెట్ us టేక్ a and b ఆర్ 2 ఇంటీజర్స్ అండ్ దే ఆర్ కోప్రైమ్స్. అంటే a and b అనేవి 2 ఇంటీజర్స్ తీసుకోండి. మళ్ళీ ఆ 2 ఇంటీజర్స్ ఏమై ఉండాలి, మనకి కోప్రైమ్స్ అయి ఉండాలి. కోప్రైమ్స్ అంటే ఆల్రెడీ లాస్ట్ వీడియో డిస్కస్ చేస్తున్నాం సార్. కోప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, వాటికి సపోజ్ a and b హ్యావ్ కామన్ ఫ్యాక్టర్ అదర్ దెన్ 1 కన్నా ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు. అంటే కామన్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి, దానికి 1 ఒక్కటే కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. దీనికి a and b రెండింటికి కూడా 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్, ఇంకెటువంటి కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు సార్. దెన్ we divide by the common factor to get √5 equal to a/b. అంటే √5 తీసుకున్నాం. √5 ఏ విధంగా తీసుకుందాం సార్, a/b అని తీసుకుందాం. ఎందుకు a/b అని తీసుకున్నాం సార్, √5 ఒక రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం. రేషనల్ నెంబర్ అంటే ఏం తెలుసు మనకి, p/q ఫామ్లో. అంటే p,q అనేవి 2 ఇంటీజర్స్గా తీసుకున్నప్పుడు ఆ p,q అనే 2 ఇంటీజర్స్ని కూడా ఏ ఫామ్లో రాస్తాం, p/q ఫామ్లో రాస్తాం. అలా p/q ఫామ్లో రాస్తే ఆ నెంబర్స్ని ఏమని పిలుస్తారు, రేషనల్ నెంబర్స్ అంటారు. కాబట్టి √5 ఏమో రాసుకున్నాం సార్, p/q ఫామ్లో రాసుకున్నాం. అంటే √5 ఈక్వల్ టు a/b. √5 ఈక్వల్ టు ఏంటండి, a/b సార్. √5 ఈక్వల్ టు a/b అంటే మనకి బీని ట్రాన్స్ఫర్ చేయండి. బీని ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుందమ్మా, మనకి డివైడ్ చేస్తుంది. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మల్టిపుల్ చేస్తుంది సార్. అంటే √5b ఈక్వల్ టు ఏ అవుతుంది. అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏం చేద్దాం సార్, స్క్వేరింగ్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేస్తే మనకి √5b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² అవుతుంది సార్. అంటే మనకి చూడండి, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కదా సార్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, అలాగే స్క్వేర్ అనేది బీకి చెందుతుంది. అంటే 5b² ఈక్వల్ టు a² సార్. 5b² ఈక్వల్ టు a². అంటే మనకి b² కావాలి. b² ఈక్వల్ ఏమవుతుంది, a²/5 అవుతుంది సార్. a²/5. దిస్ మీన్స్, అంటే దీని ప్రకారం ఏం చెప్పొచ్చు మనం, దిస్ మీన్స్ 5 డివైడ్స్ a². 5 డివైడ్స్ 5 అనేది దేని డివైడ్ చేస్తున్నామా, 5 డివైడ్స్ a². దెన్ 5 డివైడ్స్ a. మళ్ళీ ఇదే నెంబర్ దేని డివైడ్ చేస్తుంది, 5 అనే నెంబరు ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ a² 5 డివైడ్ చేస్తుంది సార్. 5 అనేది ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఓకేనా సార్. ఇది మనకి నార్మల్గా ఒక ప్రూవ్ అయింది సార్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత తీసుకోవాలని చెప్పాను సార్, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ √1 ఉంటే a ఈక్వల్ టు 2c అని తీసుకున్నాం. √3 ఉంటే ఎంత తీసుకున్నాం, 3c అని తీసుకున్నాం. ఇప్పుడు √5 సార్. √5 అంటే a ఈక్వల్ టు ఎంత తీసుకోవాలి, మనకి 5c అని తీసుకుంటాం. a ఈక్వల్ టు ఎంత తీసుకుంటాం, టేక్ a ఈక్వల్ టు 5c అని తీసుకుంటాం. a ఈక్వల్ టు 5c అని తీసుకున్నప్పుడు b² ఈక్వల్ ఏమవుతుందమ్మా, 5c²/5. 5c²/5 అవుతుంది సార్. 5c² అంటే 25c². 25c²/5 సార్. 5 టేబుల్లో 25 అనేది క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే b² ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 5c² అవుతుంది. b² ఈక్వల్ టు 5c². 5ని ట్రాన్స్ఫర్ చేయండి. అంటే c² ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, b²/5 సార్. అంటే దిస్ మీన్స్ 5 డివైడ్స్ b². b²ని 5 అనేది ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. దెన్ 5 డివైడ్స్ a. ఈ 5 అనేది bని కూడా డివైడ్ చేస్తుంది కదమ్మా, 5 డివైడ్స్ b. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 అనేది b²ని డివైడ్ చేస్తుంది. సేమ్ అదే ఫామ్లో మనకి 5 అనేది bని కూడా డివైడ్ చేస్తుంది సార్. ఆల్రెడీ థీరం సార్, మనకి ఒక థీరంలో చూసుంటాం. అంటే మనకు చూడండి, ఏకి ఒక కామన్ ఫ్యాక్టర్ 5 అని వచ్చింది.
అలాగే బీకి కూడా ఒక కామన్ ఫ్యాక్టర్, బి అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ కింద వచ్చింది. అంటే ఏంటి, రెండింటికి కూడా ఏ అండ్ బి రెండింటికి కూడా కామన్ ఫ్యాక్టర్ 5 అని వచ్చింది సార్. దేర్ఫోర్ ఏ అండ్ బి హ్యావ్ అట్లీస్ట్ 5 యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. 5 అనేది రెండింటికి కూడా ఏమైనా వచ్చిందమ్మా, ఒక కామన్ ఫ్యాక్టర్ అని వచ్చింది. కానీ మన రెండింటికి కూడా ఏ అండ్ బికి రెండింటికి కూడా 1 తప్ప ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ అనేది ఉండదు. కానీ ఇక్కడ 5 అనేది కూడా ఒక కామన్ ఫ్యాక్టర్ అని వచ్చింది కదా. అంటే ఈ కాంట్రడిక్షన్కి రాంగ్ అవుతుంది కదా సార్. ఈ కాంట్రడిక్షన్ మనం తీసుకున్న కాంట్రడిక్షన్ అనేది రాంగ్ అవుతుంది కదా సార్. బట్ దిస్ కాంట్రడిక్ట్స్ the fact that A and B have no common factor other than 1. అంటే ఏంటి, ఏ అండ్ బికి 1 కన్నా ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు. ఉంటే రెండింటికి కూడా 1 అనేది ఒక్కటే కామన్ ఫ్యాక్టర్ అవుతుంది, ఇంకెటువంటి కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు. కానీ ఇక్కడ మనకి 5 అనేది రెండింటికి కూడా కామన్ ఫ్యాక్టర్ అని వచ్చింది కదా. కానీ ఇలా రావడం గల కారణం ఏంటి, ఫస్ట్ మనం తీసుకున్న కాంట్రడిక్షన్ అనేది, మనం తీసుకున్న అజంప్షన్ అనేది రాంగ్ సార్. ఈ కాంట్రడిక్షన్ అసలు ఎందుకు వచ్చింది మనకి, దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ arisen because of our incorrect assumption. మనం తప్పుగా ఊహించుకున్నాం కదా సార్. తప్పుగా ఊహించుకున్నాం, మనం √5 ఒక ర్యాషనల్ నెంబర్ అని తీసుకున్నాం. కాబట్టి √5 అనేది ఏమవుతుంది మనకి, ఒక ఇర్రేషనల్ అవుతుంది సార్. √5 ఈజ్ రేషనల్. సో √5 మనం రేషనల్ అని తీసుకున్నాం, కానీ ఇది తప్పు అయింది కదా సార్. కాబట్టి √5 అనేది ఏమవుతుంది, సో వీ కన్క్లూడ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్. √5 అనేది ఏ నెంబర్ అవుతుంది మనకి, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది సార్. ఓకేనా సార్. ఇది మనకి నార్మల్గా ఎక్సర్సైజ్ 1.2లోని ఫస్ట్ సమ్ సార్. ఏమని ప్రూవ్ చేయమన్నారు మనకి, √5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమన్నారు. ఓకేనా సార్. అండ్ నెక్స్ట్ సెకండ్ సమ్ ఏంటంటే, ప్రూవ్ దట్ 3 + 2√5 ఈజ్ ఇర్రేషనల్. అంటే మనకి ఏంటి, 3 + 2√5 ఏమని ప్రూవ్ చేయమంటున్నారు సార్, ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నారు. ఏ నెంబర్ని, 3 + 2√5 ఈ నెంబర్ని మనం ఏమైనా ప్రూవ్ చేయాలి, ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి సార్. అంటే ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలంటే ఆల్రెడీ మనకు ఆ నెంబర్ ఇర్రేషనల్ అని తెలుసు, కానీ అగైన్ మనకి మళ్ళీ ఏమైనా ప్రూవ్ చేయమంటున్నారు సార్, ఇర్రేషనల్ అనే ప్రూవ్ చేయమంటున్నారు. అయితే ఫస్ట్ మనకి ఎజ్యూమ్ చేద్దాం సార్. లెట్ us assume that contrary 3 + 2√5 is rational. 3 + 2√5 ఏమని తీసుకుందాం సార్, రేషనల్ అని తీసుకున్నాం. ఎందుకంటే మనం ఏం ప్రూవ్ చేయమన్నారు, ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నారు. కానీ దానికి వ్యతిరేకంగా ఏమని తీసుకుంటున్నాం, రేషనల్ నెంబర్ అని తీసుకుంటున్నాం. సపోజ్ టేక్ A and B are 2 integers. A and B అనే 2 integers తీసుకోండి. A and B are 2 integers and they are co-primes. మళ్ళీ ఆ నెంబర్స్ ఏమవుతాయి మనకి, ఆ రెండు నెంబర్స్ కూడా co-prime నెంబర్స్ అవుతాయి. and they are co-prime numbers. co-primes అంటే ఏంటి, co-prime నెంబర్స్కి ఒకటి తప్ప ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు సార్. సో మనకేంటి, సపోజ్ A and B have no other common factor other than 1 కన్నా ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు సార్. దేనికి, ఏ అండ్ బికి. ఎందుకంటే ఏ అండ్ బి అనేవి కామన్ ఫ్యాక్టర్ కోప్రైమ్స్ కాబట్టి ఆ రెండింటికి ఒక్కటి తప్ప ఎటువంటి ఉమ్మడి మూలక అనేది ఉండదు సార్. సో వీ క్యాన్ డివైడ్ by 3 + 2√5 to get 3 + 2√5 equal to A/B, where A and B are co-primes. అంటే 3 + 2√5 ఏమని తీసుకున్నాం సార్, మనం A/B అని తీసుకున్నాం. ఎందుకు A/B అని తీసుకున్నాం అంటే 3 + 2√5 ఏమనుకున్నాం మనం, రేషనల్ నెంబర్ అనుకున్నాం. రేషనల్ నెంబర్ అంటే ఏ ఫామ్లో ఉంటుంది మనకి,
మనకి రేషనల్ నెంబర్ అనేది టోటల్గా మనకి P/Q ఫామ్లో ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ని ఏమని తీసుకున్నాం సార్, A/B అని తీసుకున్నాం. A/B అంటే P/Q ఫామ్లో ఉన్నట్టే కదా సార్. అంటే 3 + 2√5 = A/B సార్. 3 + 2√5 = A/B. ఇక్కడ మనకి 3ని ట్రాన్స్పోజ్ చేయండి. 3 ఏం చేస్తాం ఇక్కడ ప్లస్ చేస్తుంది, అంటే ట్రాన్స్పోజ్ చేస్తే 2√5 = A/B -3. ఇది ఇక్కడ +3 సార్. ట్రాన్స్పోజ్ చేసినప్పుడు -3 అవుతుంది. అక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది సార్, ఎల్సిఎం అనేది B అనేది ఎల్సిఎం అవుతుంది. అంటే 2√5 ఇక్కడ ఎల్సిఎం ఎంత B అవుతుంది, అంటే A - 3B/B సార్. అంటే ఎల్సిఎం ఎంత 3 కింద మనకి 3 డినామినేటర్లో ఏమీ లేదు, 1 ఉన్నట్టు సార్. Bకి 1కి ఎల్సిఎం ఎంత సార్, B అనేది ఎల్సిఎం అవుతుంది. Bలో B అనేది 1 టైం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి పైన ఏని 1 చేత మల్టిపుల్ చేస్తే A వస్తుంది. ఇప్పుడు 3 డౌన్లో అంటే డినామినేటర్లో 1 ఉన్నట్టు. 1 టేబుల్లో B అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, B టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి నోమినేటర్లో ఎంత మల్టిపుల్ చేయాలి, B టైమ్స్ మల్టిపుల్ చేయాలి. అంటే 3 × B 3B సార్. ఇప్పుడు ఇక్కడ మనకి 2 అనేది ఏం చేస్తుంది సార్, మల్టిపుల్ చేస్తుంది. ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఏమవుతుందమ్మా, డివైడ్ చేస్తుంది. అంటే 2B ఇక్కడ డివైడేషన్ చేసింది కదా సార్. ఓకేనా. అంటే √5 ఏమని వచ్చింది, A - 3B/2B అని వచ్చింది. అంటే సిన్స్ A and B are integers, సిన్స్ A and B are integers, A and B అనేవి ఇంటీజర్సే కదా. మనం స్టార్టింగ్లో తీసుకున్నాం A and B అని ఏమని తీసుకున్నాం, మనం A and Bని రెండింటిని కూడా ఇంటీజర్స్ అని తీసుకున్నాం. సో వీ గెట్ ఏమని వచ్చింది మనకి A - 3B/2B. A - 3B/2B అనేది ఏమవుతుంది, ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. ఏ నెంబర్ అవుతుందండి, రేషనల్ నెంబర్ అవుతుంది. అండ్ సో దీని ప్రకారం √5 అనేది కూడా ఏమవుతుంది, √5 is also a rational number, is also a rational. కానీ మనకి ఏమని వచ్చింది, ఇప్పుడు A - 3B/2B అనేది ఏమైంది సార్, రేషనల్ అయింది. ఇది రేషనల్ నెంబర్ అవుతుందంటే √5 అనేది కూడా ఏమవుతుంది సార్, ఆపోజిట్కి ఈక్వల్ ఉంది కాబట్టి √5 కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. కానీ ఇది మనకి రేషనల్ నెంబర్ సార్ √5 అనేది రాంగ్. బట్ దిస్ కాంట్రడిక్షన్ has risen. కానీ మనకి ఏంటి, √5 అనేది ఒక రేషనల్ నెంబర్ అని తెలుసా, ఇర్రేషనల్ నెంబర్ అని తెలుసా సార్, మనకి ఇర్రేషనల్ నెంబర్ అని తెలుసు. కాబట్టి ఇలా రావడానికి గల కారణం ఏంటి, కాంట్రడిక్షన్ risen because of our incorrect assumption. Because of our incorrect assumption. మనం రాంగ్గా ఎజ్యూమ్ చేసుకున్నాం కదా సార్. ఏమైనా ఎజ్యూమ్ చేసుకున్నాం, 3 + 2√5ని ఒక రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం. అజంప్షన్ దట్ 3 + 2√5 ఈజ్ రేషనల్. 3 + 2√5 ఏమని తీసుకున్నాం, మనం రేషనల్ అని తీసుకున్నాం. కానీ ఇది తప్పే కదా సార్. ఎందుకు తప్పైందని మనకి 3 + 2√5 అనేది రేషనల్ కాదు. ఎందుకు రేషనల్ కాదంటే ఇక్కడ మనకి 5 అనేది ఏమైనా √5 అనేది ఏమైనా వచ్చింది, ఒక రేషనల్ నెంబర్ వచ్చింది. కానీ యాక్చువల్గా √5 అనేది ఏమని తెలుసు మనకి, రేషనల్ నెంబర్ అని ఇర్రేషనల్ నెంబర్ అని తెలుసు. ఇలా √5 అనేది రేషనల్ నెంబర్ రావడం గల కారణం ఏంటి, 3 + 2√5 మనం రేషనల్ నెంబర్ అని తీసుకోవడం వల్ల. సో we conclude 3 + 2√5 is irrational. దాని ప్రకారం 3 + 2√5 అనేది ఏమవుతుంది మనకి, ఇర్రేషనల్ అవుతుంది సార్. ఓకేనా సార్. ఇది మనకి సెకండ్ సమ్ సార్. అంటే 3 + 2√5 ఏమని ప్రూవ్ చేయమన్నారు, ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నారు సార్. ఇది మనకి సెకండ్ వన్ సార్. అండ్ మనకి నెక్స్ట్ థర్డ్ సమ్ సార్. థర్డ్ సమ్ ఏమి ఇచ్చారు, మా ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ ఇర్రేషనల్. అంటే కింద మనకి 3 సమ్స్, థర్డ్ సమ్లో మళ్ళీ 3 సమ్స్ ఇచ్చారు. ఆ 3 సమ్స్ని కూడా ఏమైనా ప్రూవ్ చేయాలి, మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేయాలి. అంటే మనకి ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ నెంబర్స్, ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేయాలి. అయితే ఫస్ట్ సమ్ ఏంటమ్మా, 1/√2. 1/√2 అని ప్రూవ్ చేయమన్నారు, మనకి ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమన్నారు. ఆల్రెడీ 1/√2 అనేది మనకి ఏమని తెలుసు, ఒక ఇర్రేషనల్ నెంబర్ అని తెలుసు. కానీ మళ్ళీ అగైన్ దీన్ని ఏమని ప్రూవ్ చేయమన్నారు, ఒక ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమంటున్నారు సార్. అంటే మనకి ఆ అజంప్షన్కి వ్యతిరేకంగా తీసుకుంటాం సార్. లెట్ us assume to the contrary. అంటే 1/√2 అనేది ఆల్రెడీ ఇర్రేషనల్ నెంబర్ అని తెలుసు. దానికి వ్యతిరేకంగా ఏమని తీసుకుంటాం సార్, లెట్ us assume to the contrary that 1/√2 is rational. 1/√2ని రేషనల్ అని తీసుకున్నాం. అంటే ఆల్రెడీ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి, కానీ దానికి వ్యతిరేకంగా ఏమని తీసుకుంటున్నాం, రేషనల్ అని తీసుకున్నాం. లెట్ us take A and B are 2 integers and they are co-primes. A and B అనేవి 2 ఇంటీజర్స్ అని తీసుకుంటే మళ్ళీ ఆ 2 ఇంటీజర్స్ ఏమై ఉండాలి, మనకి కో-ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. సపోజ్ A and B have కామన్ ఫ్యాక్టర్ అదర్ దెన్ 1. అంటే ఏంటి, A and Bకి 1 తప్ప ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు సార్. దెన్ వీ డివైడ్ బై ద కామన్ ఫ్యాక్టర్ టు గెట్ 1/√2 = A/B. అయితే మనం 1/√2 ఏమని తీసుకున్నాం, రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం. రేషనల్ నెంబర్ అంటే ఖచ్చితంగా ఏ ఫామ్లో ఉంటుంది సార్, అది P/Q ఫామ్లో ఉంటుంది. కాబట్టి
మనం దీన్ని 1/√2 అని ఏమని తీసుకున్నాం సార్, a/b అని తీసుకున్నాం. a/b అని తీసుకున్నప్పుడు క్రాస్ మల్టిపుల్ చేయండి, అంటే క్రాస్ మల్టిప్లికేషన్ అంటే b × 1 b √2 × a √2a. మనకి ఇక్కడ √2 కావాలి అంటే bని ఏని ట్రాన్స్ఫర్ చేయండి, ఇక్కడ మల్టిపుల్ చేస్తుంది, ట్రాన్స్ఫర్ చేస్తే డివైడ్ చేస్తుంది సార్. అంటే √2 = ఏమని వచ్చింది మనకి, b/a అని వచ్చింది. √2 = ఏమని వచ్చిందండి, b/a అని వచ్చింది. అంటే మనకి √2 అనేది ఏ ఫామ్లో వచ్చింది మనకి, ఒక p/q ఫామ్లో వచ్చింది. అంటే p/q ఫామ్ అంటే ఒక రేషనల్ నెంబర్ అని వచ్చింది. అంటే b/a అనేది ఒక రేషనల్ నెంబరే కదా అవుతుంది. b/a అనేది ఎందుకు రేషనల్ నెంబర్ అవుతుంది, అది p/q ఫామ్లో ఉంది. p/q ఫామ్ ఉంది కాబట్టి b/a అనేది ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. దీని ప్రకారం √2 అనేది కూడా ఏమవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. కానీ √2 అనేది మనకి రేషనల్ నెంబరా సార్, √2 అనేది రేషనల్ నెంబర్ కాదు. అంటే √2 అనేది రేషనల్ నెంబర్ రావడానికి గల కారణం ఏంటి, మనం 1/√2ని ఒక రేషనల్ నెంబర్ అని అనుకోవడం వల్ల. కాబట్టి 1/√2 అనేది ఏమవుతుంది మనకి, రేషనల్ నెంబర్ అవుతుంది. అంటే సిన్స్ a and b are integers, సిన్స్ a and b are integers, a and b అనేవి రెండింటిని కూడా మనం ఏమని తీసుకున్నాం సార్, ఇంటిజర్స్ అని తీసుకున్నాం. సో we get b/a. సో we get b/a is irrational. b/a అనేది ఏమవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. ఎందుకు సార్, a and b అనే ఇంటిజర్స్ అని తీసుకున్నప్పుడు b/a అనేది ఖచ్చితంగా ఏమవుతుంది మనకి, రేషనల్ అవుతుంది. అండ్ సో √2 ఈజ్ రేషనల్, అంటే దాని ప్రకారం √2 కూడా ఏమవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది కదా సార్. ఇది b/a అనేది రేషనల్ నెంబర్ అయింది, ఈక్వాలిటీ ఉంది కాబట్టి √2 కూడా ఏమవుతుంది మనకి, రేషనల్ నెంబర్ అవుతుంది. కానీ √2 అనేది మనకి రేషనల్ నెంబరా సార్, కాదు, ఇర్రేషనల్ నెంబర్. బట్ దిస్ కాంట్రడిక్షన్, ఈ కాంట్రడిక్షన్ అనేది తప్పుగా సార్. బట్ దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ arisen because of our incorrect assumption, because of our incorrect assumption that 1/√2 is రేషనల్. అంటే ఇలా రావడం గల కారణం ఏంటి, √2 యాక్చువల్గా √2 అనేది రేషనల్ నెంబర్గా రావడం గల కారణం ఏంటి, మనం 1/√2ని రేషనల్ నెంబర్ అనుకున్నాం కాబట్టి. సో we conclude that (1/√2) is irrational. కాబట్టి దాని ప్రకారం 1/√2 అనేది ఏమవుతుంది మనకి, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అంటే దీనికి వ్యతిరేకంగా తీసుకున్నాం, ఇర్రేషనల్కి వ్యతిరేకంగా రేషనల్ అని తీసుకున్నాం, కానీ అది ఏమైనా వచ్చింది, రాంగ్ వచ్చింది. కాబట్టి 1/√2 అనేది ఏమవుతుంది, ఇర్రేషనల్ అవుతుంది సార్. ఓకేనా. థర్డ్ రమ్మలో ఇది ఫస్ట్ వన్ సార్. అండ్ సెకండ్ వన్, అండ్ నెక్స్ట్ థర్డ్ రమంలోని సెకండ్ వన్ సార్ 7√5. 7√5ని కూడా ఏం ప్రూవ్ చేయమన్నారు మనకి, ఇర్రేషనల్ నెంబర్ అనేది ప్రూవ్ చేయమన్నారు. అయితే let us assume to the contrary that 7√5 is rational. అంటే మనకు 7√5ని ఏమని ప్రూవ్ చేయమన్నారు, ఇర్రేషనల్ ప్రూవ్ చేయమన్నారు. దానికి వ్యతిరేకంగా 7√5ని ఏమని తీసుకుంటున్నాం మనం, రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం. let us take a and b are integers. a and b అనేవి ఏమవుతాయి, రెండు సార్ ఇంటీజర్స్ అవుతాయి. అండ్ దే ఆర్ కోప్రైమ్స్. అలాగే ఇంటీజర్స్ని కోప్రైమ్స్ అని కూడా తీసుకుంటాం సార్. కోప్రైమ్స్ అంటే ఏంటి, ఒకటి తప్ప ఎటువంటి ఉమ్మడి మూలకాలు అనేవి ఉండవు సార్. సపోజ్ ఏ అండ్ బి హ్యావ్ ఏ కామన్ ఫ్యాక్టర్ అదర్ దెన్ 1. 1 కన్నా ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు. దెన్ వీ డివైడ్ బై ద కామన్ ఫ్యాక్టర్ టు గెట్ 7√5 = a/b. అంటే ఈ రెండింటిని కూడా కామన్ ఫ్యాక్టర్తో డివైడ్ చేస్తాం. అయితే 7√5 ఎంత తీసుకున్నాం సార్, a/b సార్. అంటే మనకి 7 ఇక్కడ మల్టిపుల్ చేస్తుంది, మనకి ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది సార్, డివైడ్ చేస్తుంది కదా సార్. అంటే a/7b. √5 ఏమని వచ్చింది సార్, a/7b అని వచ్చింది. అంటే సిన్స్ a and b are integers, since a and b are integers, we get a/7b. a/7b is రేషనల్. అంటే ఏంటి, a/7b అనేది ఒక రేషనల్ నెంబర్ కదా అవుతుంది సార్. ఎందుకు, a, b అని ఇంటీజర్స్ సార్. a, b అనేవి ఇంటీజర్స్ అయినప్పుడు a/7b అనేది కూడా ఏమవుతుంది, ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. సో √5 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. దాని ప్రకారం √5 అనేది కూడా ఏమవుతుంది, ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. కానీ మనకి √5 అనేది ఒక రేషనల్ నెంబరా సార్, √5 అనేది ఒక రేషనల్ నెంబర్ కాదు. √5 అనేది √5 అనేది ఇర్రేషనల్ సార్. సో మనకి ఇలా రావడం కారణం ఏంటి, బట్ దిస్ కాంట్రడిక్షన్
but this contradiction has arisen. ఇలా రావడం గల కారణం ఏంటి సార్? బికాస్ ఆఫ్ అవర్ ఇన్కరెక్ట్ అజంప్షన్. మనం తప్పుగా ఊహించుకున్నాం కదా సార్. ఇన్కరెక్ట్ అజంప్షన్ that 7√5 is rational. అంటే మనం 7√5 ఏమని తీసుకున్నాం? రేషనల్ అని తీసుకోవడం వల్ల ఇక్కడ √5 అనేది ఏమైనా వచ్చింది మనకి? రేషనల్ అని వచ్చింది. సో వీ కన్క్లూడ్ దట్, దీని ప్రకారం మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు సార్? వీ కన్క్లూడ్ దట్ 7√5 ఈజ్ ఇర్రేషనల్. దాని ప్రకారం రేషనల్ కాదని వచ్చింది కాబట్టి ఖచ్చితంగా 7√5 అనేది ఏమవుతుంది? ఇర్రేషనల్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ 7√5 అనేది రేషనల్ అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా నెంబర్ అనేది ఏమవుతుంది? మనకి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది సార్. ఓకేనా సార్? ఇది మనకి థర్డ్ రమంలోని సెకండ్ వన్ సార్. అండ్ థర్డ్ రమంలో థర్డ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సమ్ సార్. మనకి థర్డ్ సమ్ ఏమి ఇచ్చారంటే 6 + √2. 6 + √2 ఏమని తీసుకోమన్నారు సార్? 6 + √2 కూడా ఒక ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమన్నారు. ఆల్రెడీ మనకు తెలుసు 6 + √2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబరే. కానీ అగైన్ మనకి 6 + √2 అని ఏం ప్రూవ్ చేయమన్నారు? ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నారు. లెట్ us assume to the contrary that, అంటే దానికి వ్యతిరేకంగా తీసుకుంటాం కదా, ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. కానీ దానికి వ్యతిరేకంగా ఏమని తీసుకుంటాం మనం? రేషనల్ అని తీసుకుంటాం. లెట్ us take a and b are 2 integers and they are co-primes. అంటే దీనికోసం నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనకి a and b అనే 2 ఇంటీజర్స్ తీసుకుంటాం. అలా 2 ఇంటీజర్స్ కూడా ఏమై ఉండాలి? ఆ 2 ఇంటీజర్స్ కూడా కోప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. కోప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? సపోజ్ a and b హ్యావ్ కామన్ ఫ్యాక్టర్ అదర్ దెన్ 1. 1 కన్నా ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు. ఉంటే రెండింటికి కూడా 1 అనేది ఒక్కటే కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు సార్. దెన్ వీ డివైడ్ బై ద కామన్ ఫ్యాక్టర్. సో అన్ని కామన్ ఫ్యాక్టర్తో డివైడ్ చేయండి. అంటే 6 + √2 ఈక్వల్ ఏమవుతుంది? మనకి a/b అవుతుంది. మనకి ఇక్కడ 6 అనేది ప్లస్లో ఉంది. ట్రాన్స్పోజ్ చేయండి. ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? a/b - 6 అవుతుంది. a/b - 6 సార్. ఇక్కడ ఎల్సిఎం ఎంతమ్మా? ఎల్సిఎం అనేది బిఏ కదా ఎల్సిఎం. అంటే 6 డినామినేటర్లో 1 ఉన్నాడు సార్. బీ టేబుల్లో బి అనేది 1 టైం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి పైన 1తో మల్టిపుల్ చేయండి. అంటే నోమినేటర్లో 1తో మల్టిపుల్ చేస్తే ఏంటి? 1 అంటే ఏ. ఇక్కడ 6 డినామినేటర్లో 1 ఉన్నాడు సార్. 1 టేబుల్లో బి అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? బి టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో నోమినేటర్లో బీతో మల్టిపుల్ చేయండి. 6 × b 6b సార్. అంటే √2 ఈక్వల్ ఏమని వచ్చింది? a - 6b/b అని వచ్చింది. అంటే ఈ నెంబర్ ఏమవుతుంది? మనకి రేషనల్ అవుతుంది. ఎందుకు రేషనల్ అవుతుంది? a and b అనేవి ఇంటీజర్స్ కాబట్టి a - 6b/b అనేది ఒక రేషనల్ నెంబర్ అవుతుంది సార్. సో దాని ప్రకారం √2 కూడా ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. అంటే సిన్స్ a and b ఆర్ ఇంటీజర్స్, ఆ రెండు కూడా ఇంటీజర్సే కదా సార్. a and b అనేవి రెండు కూడా ఇంటీజర్స్ అవుతే వీ గెట్ a - 6b/b ఈజ్ రేషనల్. దాని ప్రకారం అవి రెండు ఇంటీజర్స్ కాబట్టి a - 6b/b అనేది ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. అండ్ సో √2 ఈజ్ రేషనల్. దాని ప్రకారం √2 అనేది కూడా ఏమవుతుంది? మనకి రేషనల్ సార్ అవుతుంది. కానీ √2 అనేది మనకు రేషనల్ నెంబర్ సార్ కాదు, ఇర్రేషనల్ నెంబర్. అయితే ఇలా రావడం గల కారణం ఏంటి? బట్ దిస్ కాంట్రడిక్షన్ has arisen because of our incorrect assumption. Because of our incorrect assumption 6 + √2 is rational. 6 + √2 ఒక రేషనల్ నెంబర్ని తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ √2 అనేది ఏమైనా వచ్చింది? ఒక రేషనల్ నెంబర్ వచ్చింది సార్. సో వీ conclude that 6 + √2 is irrational. సో అది రేషనల్ నెంబర్ అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా అది ఏ నెంబర్ అవుతుంది? మనకి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది సార్. ఓకేనా సార్? ఇది మనకి థర్డ్ రమంలో థర్డ్ సమ్ సార్. ఇది వాళ్ళ వీడియో సార్. ఈ వీడియోలో మనం రియల్ నెంబర్స్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో ఎక్సైజ్ 1.2లోని 3 సమ్స్ చూసాం సార్. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ద సమ్స్. ఇది మనకి ఫస్ట్ చాప్టర్ సార్. ఈ ఎక్సైజ్తో మన ఎక్సైజ్ 1.2తో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయింది సార్. అండ్ నెక్స్ట్ వీడియోలోని సెకండ్ చాప్టర్ చూద్దాం. హోప్ యూ అండర్స్టాండ్ ద సమ్స్. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Please subscribe for more updates.